రాదు రాదంటనే తెలంగాణలో కొత్త సర్కార్ వచ్చింది. ఎవ్వలకి వశపడకుండా రాష్ట్రంలో షై పార్టీకి కొత్త పెబ్బకు పార్టీ పగ్గాలు అప్పచెప్పిర్రు. ఇక అన్న ఎట్లెట్ల పార్టీ బండి నడిపిస్తాడో ఏమో, అన్న మాట వల్ల ఇంటరో లేదో అని అనుకుర్రు గాని లీడర్లకు గట్టినే ఆర్డర్లు వేస్తుండు షై పార్టీ మహేష్ గౌడ్ అన్న. పార్టీలు ఉన్న పెద్ద పెద్దోళ్ళు కూడా అన్న మాటలు వింటున్నట్టే ఉన్నది గిది చూస్తుంటే. ఏమో అనుకున్నాం గాని తెలంగాణలో షై పార్టీ పెబ్బ మహేష్ అన్న మాత్రం పనివంతుడేనుల్లో. ఎమ్మెల్యేలు మంత్రులతో కూడా పనులు చేపిస్తున్నాడు కూర్చొని. ఓట్లేసి గెలిపించిన పబ్లిక్ కు ఏ తిప్పల రావద్దు, అలా తిప్పలు అరుచుకునేందుకు వారానికో మంత్రి గాంధీ భవన్ కు రావాలని ఆర్డర్లు వేసిండు. ఉత్త మంత్రులే కాదటనుల్లో సీఎం సార్ కూడా బరాబర్ రావాల్సిందేనట. నేనుంటా నా ఎంబడి మీరు కూడా ఉండులి, అందరం కలిసి పబ్లిక్ తిప్పలు అరుచుకుందాం అంటుండు మహేష్ అన్న. కొత్తగా వచ్చిండు, పార్టీలో మొదటికెంచి ఉన్నోడే గాని కొత్తగా సీట్లకి ఎక్కిండు. మరి అన్న మాట ఎవరింటారో ఎవరినరో అనుకున్నారు గాని మహేష్ అన్న ఆర్డర్ లేసుడే ఆలస్యం, మంత్రులు వాటిస్తూనే ఉన్నారు. గట్ల బుజారన్నాడు పొద్దుగాలనే తొలత పార్టీ పెబ్బ మాట తీసేయొద్దు అనుకుంటా దావకాండ్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు గాంధీ భవన్ కు పోయిండు. పీటేసుకొని కూర్చొని తక్లీఫ్లు ఉన్నాయని వచ్చిన పబ్లిక్ తిప్పలంతా అరుచుకున్నట్ట. ట్రీట్మెంట్స్ అని చెప్పి, భూమి తగాదాలే కానీ ధరణి ఇష్యూస్ అని చెప్పి ఈ రకంగా రకరకాలుగా అప్లికేషన్స్ 2008 అప్లికేషన్స్ వచ్చాయి. ఇది మా తరఫుకించి, అంటే మా ప్రభుత్వం తరఫుకించి ఇది ఒక ఎఫర్టు. ఇట్ ఈస్ ఎ పర్సనల్ ఇంటరాక్షన్. వాళ్ళకి ఏం కావాల్సింది, దరఖాస్తు ఏంది, దరఖాస్తు బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మనం ఎంతవరకు చేయగలుగుతాము అనే ఓ సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు, మా పిసిసి ప్రెసిడెంట్ గారు ఒక మంచి ఆలోచనతోటి, ఓ సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. గిట్లా చేస్తే పబ్లిక్ తిప్పలు అరుచుకున్నట్టుంటది, లీడర్ల చుట్టూ పబ్లిక్ తిరిగే తిప్పలు ఉండదు అంటున్నాడు మంత్రి సార్ కూడా. ఎవరొచ్చినా ఏ మంత్రి ఉన్నా శాఖలతో పనేం లేదట. ఏ మంత్రిని కలిసినా పబ్లిక్ కు ఏ తిప్పలున్నా అరుచుకుంటది అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. ఇక ఇదిట్టుంటే ఇటు వారానికి ఒకలన్నట్టు ఎప్పుడెప్పుడు ఎవరెవరు వస్తారో కూడా చెప్పిండు పార్టీ పెబ్బ మహేష్ అన్న. మంచి ముచ్చటే, పబ్లిక్ కు ఆసరయ్యేటి పనులు చేస్తున్నారంటే గొప్ప పనే. మరి చూడాలే పబ్లిక్ తిప్పలు ఏపాటి తీరుతాయో, మంత్రులు ఏపాటి తీరుస్తారో అనేటిదిగా రేపు.